మన పెద్దలు చెప్పిన మరికొన్ని అలవాట్ల వెనుక ఉన్న అసలు సైన్స్ని మళ్ళీ ఈ రోజు తెలుసుకుందాం. నెమ్మదిగా తినాలి. మన పెద్దల మాట నిజమేనా? మన పెద్దల కారణం నెమ్మదిగా తింటే జీర్ణం బాగా అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. సైన్స్ ఏమంటోంది? మన మెదడుకి పొట్ట నిండిందని తెలుసుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది. నెమ్మదిగా తింటే అధికంగా తినకుండా కంట్రోల్ అవుతుంది. లాలాజలం బాగా కలుస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నీళ్లు కూర్చుని తాగాలి. మన పెద్దల కారణం నిల్చుని తాగితే ఊపిరి ఆడదు, కిడ్నీలకు హాని. సైన్స్ ఏమంటోంది? కూర్చుని తాగితే నీళ్లు నెమ్మదిగా కిడ్నీలకు చేరి సమూత్గా ఫిల్టర్ అవుతాయి. స్పైన్ నర్వులకు ప్రెషర్ తగ్గుతుంది. నిల్చుని తాగితే నీళ్లు షాక్లా కింద పడతాయి, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎండలో బయటికి వెళ్తే తల కప్పుకోవాలి. మన పెద్దల కారణం ఎండ తగిలితే జ్వరం వస్తుంది, తల తిరుగుతుంది. సైన్స్ ఏమంటోంది? తలకు నేరుగా సూర్యరశ్మి తగిలితే బాడీ టెంపరేచర్ అకస్మాత్తుగా పెరుగుతుంది. హీట్ స్ట్రోక్ రిస్క్, డీహైడ్రేషన్ ఫాస్ట్గా జరుగుతుంది. భోజనం తర్వాత వెంటనే పండ్లు తినకూడదు. మన పెద్దల కారణం పొట్ట బరువెక్కుతుంది, గాలి వస్తుంది. సైన్స్ ఏమంటోంది? భోజనం తర్వాత పండ్లు తింటే అవి కడుపులో ఫెర్మెంట్ అయ్యి గ్యాస్, బ్లోటింగ్ కలిగిస్తాయి. జీర్ణక్రియను డిస్టర్బ్ చేస్తాయి. చెట్లు నాటితే పుణ్యం ఉంటుంది. మన పెద్దల కారణం చెట్లు నాటితే పుణ్యం పెరుగుతుంది. సైన్స్ ఏమంటోంది? చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, వాతావరణాన్ని చల్లబరుస్తాయి, మట్టి ఎరోషన్ తగ్గిస్తాయి, కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అందుకే పుణ్యం సమానము సమాజానికి మేలు చేయడం అని అర్థం. మన పెద్దల మాటలు నమ్మినా, సైన్స్ అర్థం చేసుకున్నా, మన ఆరోగ్యం, మన జీవనశైలి మంచి దిశగా మారితే చాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ధన్యవాదాలు.